Hey guys, welcome back to my channel. So మీరు already thumbnail లో చూసినట్టుగా this video is all about kurti sets from Meesho. So first one వచ్చేసి ఈ అనార్కలి కుర్తీ. నాకు దీని కలర్ చాలా అంటే చాలా నచ్చింది అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ లో ఉంది అన్నట్టు. సో దీని మీద గోల్డెన్ థ్రెడ్ తో చిన్న చిన్న బూటీస్ లాగా ఆల్ ఓవర్ ది అనార్కలి మనకు డిజైన్ అయితే ఉంది అండ్ నెక్ వచ్చేసి ఈ షేప్ లో ఉంది అన్నట్టు నెక్ అయితే అండ్ దాని ఫినిషింగ్ కూడా చాలా బాగుంది గైస్. సో వెనకాల అయితే వాడు డోరీ ఇచ్చేసాడు. డోరీకి ఇలా లట్కన్ విచ్ ఇస్ జనరస్ అమౌంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టాడు. సో లట్కన్స్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. సో ఈ డ్రెస్ ఫ్లేర్ కూడా వచ్చి చూడండి చాలా పెద్దగా ఉంది. సో యూజువల్లీ మీషో నుంచి మనం ఎప్పుడైనా డ్రెస్ పర్చేస్ చేస్తే ఒక డౌట్ ఉంటుంది కదా, సో ఫ్లేర్ చాలా చిన్నగా అయిపోతుంది, ఇమేజ్లో చూపించినట్టు మోస్ట్లీ ఉండదు అనుకోని. కానీ ఈ అనార్కలి అయితే ఎగ్జాక్ట్లీ ఇమేజ్లో ఎలా అయితే చూపించారో అలానే వచ్చింది. మై ఫేవరెట్ పార్ట్ ఇస్ కలర్ గైస్. అసలు ఈ కలర్ చాలా నచ్చింది నాకు. వెయిట్ మీరు వ్లాగ్ అంతా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో అన్నీ కూడా నేను చాలా చాలా డిఫరెంట్ అండ్ వెరీ వైబ్రెంట్ కలర్ కాంబినేషన్స్లోనే తీసుకున్నాను. దీని దుపట్టా చూసారంటే మీరు ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఇప్పుడే వెళ్ళి మీషోలో ఆర్డర్ చేసేస్తారు మీరు, అంత బాగుంది దీని కాంబినేషన్ అయితే. సో బేసిక్గా హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. సో ఈ హ్యాండ్స్ మనకు ఇక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను కదా, సో ఆల్మోస్ట్ ఇంకా ఈ లెంత్ హ్యాండ్సే ఉన్నాయి. సో వెనకాల డోరీ అండ్ వెరీ గుడ్ పర్ఫెక్ట్ ఫ్లేర్ అయితే ఇచ్చాడు. సో దీనికి చున్నీ విచ్ ఇస్ మై అబ్సల్యూట్ ఫేవరెట్. ఇది చూడండి, ఇన్ దిస్ క్యూట్. లైక్ ఇలాంటి పీసెస్ మనం మీషో నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా. సో నాకైతే చాలా నచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ప్రింట్ కూడా డిజిటల్ ప్రింటే డెఫినెట్లీ. సో ఈ కట్కి ఫినిషింగ్ అయితే అంత బాగాలేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. దూరం నుంచి అంత పెద్దగా కనిపించట్లేదు అది. సో యా, ఇదైతే దుపట్టా అండ్ దిస్ ఇస్ ద అనార్కలి సూట్. సో దీనికి ప్యాంట్ ఏమి ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి సూట్ అండ్ ఇది వచ్చేసి చున్నీ. సో ఐ థింక్ చాలా బాగుంది ఈ కలర్ అయితే. సో మీకు ప్రతి ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ పెడతాను. ఆల్సో డిస్క్రిప్షన్లో లింక్తో సహా సైజ్తో సహా మొత్తం మెన్షన్ చేస్తాను. సో డోంట్ వరీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ మై ఫేవరెట్ పర్చేస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తీ సెట్. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఉంది గైస్, మిక్స్ కూడా లేదు. సో ప్యూర్ కాటన్ లానే ఉంది ఇది. సో దీనికి ఏంటిదంటే ఇలా స్క్వేర్ షేప్లో డిజైన్ అయితే ఉంది. డిజైన్ కూడా చాలా అంటే నీట్గా ఉంది డిజైన్. మనం మాల్స్లో తీసుకుంటాం కదా, సో మాల్స్లో తీసుకునే దాని ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. సో చూడండి మీరు. సో ఇదేంటిదంటే స్ట్రైట్ కట్ ఇలా వచ్చింది. అండ్ ద బెస్ట్ పార్ట్ నాకు ఈ కుర్తీలో ఏం నచ్చిందంటే కలర్ కాంబినేషన్. సో దీని దుపట్టా వచ్చేసి సో ఈ కలర్లో ఉందన్నట్టు. చూడండి కదా అసలు దుపట్టాకి దీనికి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుందో. సో దుపట్టా ఇంత చాలా రిచ్ లుక్ వస్తుంది. మనం ఏదైనా చిన్న చిన్న ట్రెడిషనల్ ఫంక్షన్స్కి అలా వెళ్ళామనుకోండి, ఇది ఒక్కటి వేసుకొని వెళ్తే మాత్రం ఇంకా చాలు. సో చూడండి ఈ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఆల్సో చాలా బాగుంది అన్నట్టు. సో దీని ప్యాంట్ వచ్చేసి మళ్ళీ దుపట్టా కలరే చూడండి. సో దిస్ ఇస్ దుపట్టా. ఇది వచ్చేసి టాప్ అండ్ ఇది వచ్చేసి బాటమ్. సో నేను ఆర్డర్ చేసినవన్నీ సైజ్ ఎస్ అండి. సో ముందే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నాను. సో ఇవన్నీ సైజ్ ఎస్లోవి. సో యా, దిస్ ఇస్ ద సెకండ్ కుర్తా. సో దీనికి కూడా హ్యాండ్స్ ఏంటిదంటే 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడు అండ్ లైనింగ్ అలా ఏమి ఇవ్వలేదు. ఇట్స్ సింగిల్ క్లాత్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ట్రాన్స్పరెంట్. అంటే ట్రాన్స్పరెంట్ అయితే అలా ఏం లేదు, మంచి క్వాలిటీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో యా, క్వాలిటీ అయితే చాలా బాగుంది. టాప్ డిష్ కూడా చాలా బాగుంది అండ్ దుపట్టా కూడా చాలా బాగుంది. దుపట్టాకి ఏంటిదంటే ఇలా కింద లట్కన్స్ లాగా ఇచ్చాడు. సో మనము పట్టు శారీస్ కింద చేపించుకుంటాం కదా, సో అలానే ఇక్కడ దుపట్టాకి కూడా ఇచ్చాడు చూడండి. ఓకే, సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. సో ఇంకా మూవింగ్ ఆన్, ద థర్డ్ వన్ ఇస్. సో ఫస్ట్ నేను మీకు చూపిస్తాను. బేసిక్ అండి ఇదేం పెద్దగా మీకు చూస్తే మేబీ అంతగా నచ్చదేమో, బట్ వేసుకున్న తర్వాత చాలా బాగుంది. సో మీకు ఆల్రెడీ ఇక్కడ రిఫరెన్స్ వీడియోస్ అయితే పెడతాను నేను వేసుకున్న తర్వాత ఎలా ఉందో. ఏం లేదు, బేసిక్ బ్లాక్ అండ్ వైట్ టాప్ అండి ఇది. సో ఈ టాప్కి వెనకాల ఇలా డోరీ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి టాప్. నేను చెప్పాను కదా బేసిక్గా ఏం లేదు, ప్లెయిన్ బ్లాక్ అండ్ వైట్.
కానీ ఈ ప్లెయిన్ బ్లాక్ అండ్ వైట్ మన దగ్గర ఒక్కటన్నా డెఫినెట్లీ ఉండాలి. ఎందుకంటే వాటి మీదకి మన దగ్గర చాలా దుపట్టాస్ ఉంటాయి కదా, డిజైనర్ దుపట్టాస్ ఉంటాయి, బాందిని దుపట్టాస్ ఉంటాయి. సో అవన్నీ చాలా బాగా సెట్ అయిపోతాయి అన్నట్టు. సో అందుకనే మీ దగ్గర డిఫరెంట్ దుపట్టా కలెక్షన్స్ ఉంటే మాత్రం మీరు ఇలాంటి ఒక బ్లాక్ టాప్ బ్లాక్ ఇంకా బాటమ్ బ్లాక్ ఒక సూట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో నేనైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో రెడ్ కలర్లో ఈ దుపట్టా అయితే చాలా క్రేజీగా ఉంది. దీని క్వాలిటీ చెప్పక్కర్లేదు గైస్, నిజంగా చాలా బాగుంది దీని క్వాలిటీ. నేను సేమ్ సిమిలర్ దుపట్టా బేగం బజార్ నుంచో లేదంటే చార్మినార్ దగ్గర నుంచో తీసుకున్నాను. సేమ్ లైక్ లిటరలీ సేమ్ ఉంది గైస్. ప్రైస్ ఈవెన్ ఇది ఇంకా చాలా తక్కువ, నాకు ఓన్లీ దుపట్టానే 500కి పడింది. బట్ ఇదైతే సేమ్ క్వాలిటీలోనూ నాకు మొత్తం సెట్ అయి వచ్చేసింది. సో ఐ థింక్ ఇట్స్ అ స్టీల్ అనే చెప్పొచ్చు. సో దుపట్టాకి ఏంటిదంటే ఇక్కడ ఇలా గోటా పట్టి అంటారేమో దీన్ని, ఈ లేస్ని. సో ఇలా గోల్డెన్ లేస్ అయితే వచ్చింది మనకు ఆల్ ఓవర్ ద దుపట్టా. అండ్ లట్కన్స్ ఇచ్చాడు వాడు, విచ్ ఇస్ లైక్ అసలు సూటే అవ్వలేదు అనిపిస్తుంది. నేనైతే డెఫినెట్లీ లట్కన్ తీసేస్తాను, ఎందుకంటే ఇక్కడ బ్లూ ఇచ్చాడు గైస్. అసలు నా అవుట్ఫిట్ అంతా బ్లాక్ ఉంది, బట్ ఇదేమో బ్లూ ఉంది. సో నేనైతే తీసేస్తాను. బట్ యా మొత్తం బార్డర్కి అంతా ఇలా గోటా పట్టి వచ్చింది. దిస్ ఇస్ ద థర్డ్ కుర్తీ సెట్. సో నెక్స్ట్ వన్ చూసేద్దామా. సో మై లాస్ట్ బట్ వెరీ యూనిక్ పీస్, చూడగానే భయపడకండి. సో యా ఇదేంటిదంటే దిస్ ఈజ్ ఆల్సో అగైన్ ఆఫ్ ప్లెయిన్ కుర్తా, కానీ కలర్ వచ్చేసి దీన్ని ప్యారెట్ ఎల్లో అంటారా లేదంటే లెమన్ ఎల్లో అంటారా, ఐ డోంట్ నో. లెట్స్ గో విత్ ప్యారెట్ ఎల్లో, లైట్ ప్యారెట్ ఎల్లో. సో దీనికి ఏంటిదంటే హ్యాండ్స్కి ఇలా వైట్ కలర్ లేస్ ఉంది. సో ఆల్సో మన కుర్తీ సెట్కి కూడా ఇది స్ట్రైట్ కట్, బేసిక్గా ఇది స్ట్రైట్ కట్. సో మొత్తానికి కుర్తీ మొత్తానికి అయితే ఇలా వైట్ కలర్ లేస్ అయితే పెట్టాడు. చాలా అంటే చాలా బాగుంది. సో దీనికి ఈ కలర్ కాంబినేషన్ ఏంటిదంటే, సో ఫర్ దిస్ కుర్తీ వేసుకుంటే బాగుంటుంది గైస్, ట్రస్ట్ మీ. చూడగానే ఏంటి అసలు ఈ కలర్స్ అని అనుకోకండి, నిజంగానే వేసుకుంటే చాలా యంగ్ ఇంకా చాలా మంచి వైబ్రెంట్ వైబ్ అయితే వస్తుంది మీ దగ్గర నుంచి డెఫినెట్గా. సో యా, సో దిస్ ఇస్ ద కుర్తీ. అండ్ దీనికి ఇది వచ్చేసి దుపట్టా అన్నట్టు. దుపట్టాలో ఐఎమ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ అండి, ఎందుకంటే నేను మీకు రిఫరెన్స్ ఇమేజెస్ పెట్టాను కదా, రిఫరెన్స్ ఇమేజెస్లో దుపట్టాకి ఇలా లైన్స్గా డిజైన్ వచ్చింది అన్నట్టు. కానీ వచ్చిన ప్రోడక్ట్ ఏమో ఇలా ఉంది, ఇలా బాక్సెస్ లాగా. నేను యాక్చువల్లీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేశాను నాకు కూడా ఇలా బాక్స్ లానే వస్తుందని, ఎందుకంటే కింద ఉన్న రివ్యూస్ ఇమేజెస్లో చూసాను. సో మోస్ట్లీ అందరికీ ఇలానే వచ్చింది. సో ఐఎమ్ లైక్ ఎందుకు బ్రో, పిక్చర్లో కూడా ఇదే పెట్టేస్తే అయిపోతుంది కదా, మన ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు హై చేయాలి అని అనిపించింది. బట్ ఎట్ నేను ఈ కుర్తీ సెట్ తీసుకుంది మాత్రం కలర్ కాంబినేషన్ కోసమే. సో ఆ విషయంలో మాత్రం ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఈవెన్ దీనిదైనా కూడా చూడండి, అసలు ఐ డోంట్ నో మీకు అసలు అర్థం అవుతుందో లేదో. ఈ ఫ్యాబ్రిక్ చూడండి, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ సీ త్రూ ఉంటుందా అని మీరు అడగొచ్చు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ సీ త్రూ అయితే అలా ఏం లేదు. చూడండి, నేను ఆల్రెడీ సన్లైట్లోనే కూర్చుంటున్నాను. సో యా, మీకు అనిపిస్తుందా? సో దీనికి కూడా చెప్పినట్టు దోరీ అయితే ఇలా ఉందన్నట్టు. దోరీకి ఏంటి బటన్స్ లాగా 2 బటన్స్ ఇచ్చాడు వైట్ బిల్లలు పెట్టేసి. సో నెక్ ఏమో ఇలా వచ్చేసింది, సేమ్ కలర్ది. నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ సేమ్ కలర్ది. ఇంకా బాటమ్ కూడా. సో దిస్ ఈజ్ టాప్ అండ్ బాటమ్. సో దానికి కొంచెం హట్కేగా ఇది వచ్చేసి దుపట్టా. సో యా, సో నేను తీసుకున్న 4 కుర్తీ హాల్ అయితే అయిపోయింది గైస్. So yeah guys, that's it for today's video. I really hope that you liked my unique pieces. So మీకు ఇంకేమైనా డీటెయిల్ మిస్సింగ్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ డూ కామెంట్ బిలో, నేను చూసి రిప్లై అయితే ఇస్తాను. ప్రతి ప్రోడక్ట్కి ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. So yeah, that's it for today's video. I hope you liked it. See you soon. Bye.